మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ కిషోర్. ప్రస్తుతం మనం నంద్యాలలోని కుందు నది బ్రిడ్జ్ వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ ఈ బ్రిడ్జ్ చాలా చిన్నగా ఉండిపోవడం వల్ల ఇక్కడ రాకపోకలకు చాలా ఇబ్బంది కలుగుతుంది. గత ప్రభుత్వంలో ప్రారంభించిన ఈ బ్రిడ్జ్ అయితే పనులు నత్తనడగా సాగుతున్నాయి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఈ బ్రిడ్జ్ పనులు అయితే ఎవరు పట్టించుకోవడం లేదు. కాబట్టి ఇక్కడ వెళ్తున్న నందమూరి నగర్, వైఎస్ఆర్ నగర్ కాలనీ ప్రజలైతే చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. వాళ్ళే కాకుండా చుట్టుపక్కల పల్లెల వాళ్ళు కూడా రావడానికి పోవడానికి ఇదే కనెక్టివిటీ రోడ్ అనమాట మన సిటీ. కాబట్టి చాలా మంది ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంకా ఏదైనా చిన్నపాటి వర్షం పడినా, ఏదైనా తుఫాన్ అటువంటి వచ్చి భారీ వర్షాలు కురిసినప్పటికీ ఈ రోడ్ అనేది కంప్లీట్ గా బంద్ అయిపోయి రవాణా సంస్థ అనేది స్తంభించిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి నాయకులు అనేది తొందరగా చర్యలు తీసుకోవాలని ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. మన ప్రజలను అడిగి కూడా వారి ఇబ్బంది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, మీరు ఏ ఏరియాలో ఉంటారు? ఇక్కడ వైఎస్ నగర్. సార్, మీరు ఇక్కడికి రోజు రాకపోకలకి ఈ బ్రిడ్జ్ వల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో చెప్పండి సార్ కొద్దిగా. ఇంతకుముందు బ్రిడ్జి గుంతలు పడిపోయి గుంతలు పూడ్చినారు. వర్షం వస్తే బ్రిడ్జ్ ఎక్కి పడుతుంది నీళ్లు. ఆ బ్రిడ్జి అంతా తయారైంది, ఆ పక్క ఈ పక్క ఎన్నిక ఆపినారు. అది ఎందుకు ఆపినారో తెలియదు ఎవరికి. ఎవరిని అడిగితే ఏదో స్థలము గవర్నమెంట్ లో ఉంది, వాళ్ళు కోర్టుకి వేసినారు అది ఇది అంటారు. కానీ ఎవరికి అర్థం కావడం లేదు. ఏ నీళ్ళు వచ్చినాయంటే చుట్టూ తిరిగిపోవాలా, పోలూరుకి వెళ్ళి నుంచి తిరుక్కొని రావాలా. అంటే ఇప్పుడు ఆ బ్రిడ్జ్ పనులు అయిపోయినా లేకుంటే మొత్తం ఈ పక్క ఆ పక్క వేయాలి వాళ్ళు. బ్రిడ్జి మొత్తం కంప్లీట్ చేసినారు, ఈ పక్క ఆ పక్క సైడ్ వేయడం లేనమాట. అది ఆపినారు, ఎందుకు ఆపినారో ఎవరికి తెలియదు. ఎన్ని రోజుల నుంచి ఏంటంటే బ్రిడ్జ్ సంపూర్ణమైపోయి ఎన్ని రోజులు అయింది? ఎన్ని రోజుల నుంచి పట్టించుకోవడం లేదండి? 2-3 ఏళ్ళు అవుతుంది అయిపోయి కూడా. 2-3 ఏళ్ళు అవుతుంది పట్టించుకోవడం లేక కదా దాని గురించి. కానీ ఈ పక్క ఆ పక్క వేసి రోడ్ వేస్తే ఫ్రీగా వెళ్ళిపోతారు కదా. ఇప్పుడు ఈ సింగిల్ రోడ్ లో ట్రాఫిక్ పెరిగిపోయింది, ఇప్పుడు కష్టమైతే ఉంది దానికోసం. అన్నా చెప్పండి అన్న, మీరు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటారు? మీరు రోజు ఇదే దారిలో వెళ్తుంటారా? సమస్యలు ఏం లేదు, కొంచెం ఇబ్బంది ఉంది. ఈ బ్రిడ్జ్ పక్కన పడుతుంది కదా, అది అంతా డెవలప్మెంట్ అయ్యి అంతా రన్నింగ్ అయిపోతే బాగుంటది, చాలా బాగుంటది. ప్రజలకు చాలా అందరూ తృప్తిగా మేల్కొంటారు. అందరూ మన నంద్యాల ప్రజలు, నందిమూరి నగర్, వైఎస్ నగర్ పోయేటోళ్ళు అందరూ బాగానే ఆనందపడతారు. ఏమంటే రోడ్డు సమస్య, ఇది కొంచెం ప్రాబ్లం ఉంది ఈ లైన్. అది అంతా క్లియర్ అయిపోతే ఎక్సలెంట్ ఉంటది, నా ఉద్దేశం అంతే. అన్న చెప్పండి అన్న, మీరు ఇదే ఏరియాలో ఉంటారా? మీకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఈ బ్రిడ్జ్ పూర్తి కాకపోవడం వల్ల? గత ప్రభుత్వము చేపిచ్చేసి ఆయన వరకు పెండింగ్ పెట్టేసి వెళ్ళిపోయింది. కాంట్రాక్టర్లు బిల్లులు ఇవ్వక చేయకుండా పెడితే కాంట్రాక్టర్ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఈ రోడ్డు పైన కానీ ప్యాచ్ వర్క్లు కానీ ఇంకోటి కానీ ఏదైనా అన్ని చేసింది. గత గవర్నమెంట్ లో బిల్లులు పెండింగ్ ఉండా ఆ కాంట్రాక్టర్ మారి ఆ కాంట్రాక్టర్ వేరే తీసుకున్నాడు. దానికి తోడు చుట్టుపక్కల ఇండివిజువల్ ల్యాండ్స్ పోయే వాళ్లకు అమౌంట్ వేయనందుకు వాళ్ళు అబ్జెక్షన్ పెట్టి కోర్టు ద్వారా పెట్టంగా వరకు ఇప్పటి వరకు స్టార్ట్ కాలేదు. చెప్పండి అన్న, మీరు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటారు ఈ దారిలో? చాలా ఇబ్బందిగా ఉంది. అసలు ఈ లైన్ పోవాలంటేనే రాత్రి కూడా భయం. స్ట్రీట్ లైట్లు లేవు మనకి పోనీకి. ఎందుకంటే మన బంధువులు ఉన్నారు ఆడ నందమూరి నగర్ లో. అక్కడికి పోవాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము. రోడ్ సరిగా లేదు, ఇప్పుడు ఈ మధ్య వేసినారు రోడ్డు. ఇంత ముందు రోడ్ లేదు, అంతా గుంతలు గుంతలు ఉండే, చాలా ఇబ్బంది పడే వాళ్ళము. అందుకే ఏం చెప్తున్నాను, మన ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని తొందరగా ఈ యొక్క రోడ్డు నిర్మించినారా, సగం వరకు నిర్మించినారు, పూర్తి చేస్తే చాలా మంచిగా ఉంటుంది. ప్రతి ఒక్కరు మతికేసుకుంటారు మిమ్మల్ని. ఎందుకంటే బాగా రోడ్ వేసినారు, మనకి సౌకర్యంగా చేసినారని అందరూ మెచ్చుకుంటారు. లేకుంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అసలు మెయిన్ స్ట్రీట్ లైట్లు లేవు మనకి. కానీ అక్కడ మీనాక్షి హోటల్ కాడి నుంచి నందమూరి నగర్ పోయేంత వరకు స్ట్రీట్ లైటే లేవు మనకి. లైట్లు ఉండాలా తప్పనిసరిగా. నంద్యాల జిల్లా ఉంది, నందమూరి నగర్ లో కాలనీ లాగా పెట్టినారు మనకి. ఇది సౌకర్యం లేదు మనకి. అందుకే మన నంద్యాల ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు స్పందించి త్వరగా ఈ రోడ్డు త్వరగా పూర్తి చేయాలా. స్ట్రీట్ లైట్లు కూడా మనకి ఏర్పాటు చేస్తే చాలా బాగుంటది. అందుకే అదే కోరుకుంటున్నా నేను. మీరేమైనా వినతి అంటే ఎమ్మెల్యే గారు ఎవరైనా అడిగినారా? మీరు తొందరగా బ్రిడ్జ్ పూర్తి చేయమని ఏమైనా అడిగినారా, లేదా వాళ్ళు స్పందించలేదా? మేము అడగలేదు ముందు, ఇట్లానే మనసులో అనుకున్నాం. కానీ చాలా తొందరగా అయితే చాలా బాగుంటది పని, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటది అని అనుకుంటున్నాం. కానీ ఎమ్మెల్యే గారిని కలవలేదు, ఎంపీ గారిని కలవలేదు. ఇప్పుడు మీడియా ముందే చెప్తున్నాను, నేను ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని నేను వేడుకుంటున్నాను. తొందరగా ఈ పని అయిపోతే అందరికీ బాగుంటది. ప్రతి ఒక్కరు మీకోసము దువా చేస్తారు. ఎందుకంటే రోడ్ బాగుంది అనుకో ప్రతి ఒక్కరు పోతారు. రాత్రి కూడా రైట్లు పెడితే ఇంకా బాగుంటది. అందరికీ సౌకర్యం చేయాలా భయ్. ప్రతి ఒక్కరు అక్కడ నివసిస్తున్నారు. వైఎస్ నగర్ ఉంది, నందమూరి నగర్ ఉంది, తర్వాత లాస్ట్ కాలనీ ఉంది. ప్రతి ఒక్కరు సౌకర్యం దానికి ఉపయోగించుకుంటారు. అదే చెప్పేది నేను, ఇంకేం చెప్పను. చేస్తే రోడ్ బాగుంటుంది అందరికీ.
అదే నేను వేడుకునేది ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని, బైరెడ్డి చెప్పి మేడం గారిని, ఎమ్మెల్యే ఫరూక్ సార్ గారిని అడుగుతున్నది. ప్రస్తుతం ఈ చిన్న బ్రిడ్జ్ తో మీరు ఎటువంటి సమస్యలు అయితే ఎదుర్కొంటారన్నా కొత్త బ్రిడ్జ్ ప్రారంభం అయితే మీకు ఎట్లా బాగుంటుందా, లేకపోతే ఇదే బ్రిడ్జ్ మీకు సరిపోతుందా? ఈ పాత బ్రిడ్జి వరదలు వచ్చి బాధపడుతున్నాం సార్. కొత్త బ్రిడ్జి ఓపెనింగ్ అయితే మేలు కదా సార్, వెళ్ళిపోతాము. ఈ పాత బ్రిడ్జి వచ్చి వానలు వస్తాయి, ఎదురుమల వచ్చిన దానికి కానీ కష్టపడుతున్నాం. నేను ట్రాక్టర్లు వచ్చినానికి ఆటోలు నిలబడిపోతున్నాయి. కొత్త బ్రిడ్జి ఓపెనింగ్ అయితే మంచిది సార్. అంటే ఎక్కడ ఉంటారా మీరు ఇక్కడ? మేము అది బొమ్మల సత్రం సార్. అంటే మీరు రోజు ఇదే రూట్ లో తిరుగుతుంటాం సార్. మేము దేవనగర్ నందమూరి నగర్ తిరుగుతుంటాం సార్. మేము వైఎస్ నగర్, నందమూరి నగర్ ఆటో తిరుగుతుంటాం. చాలా కష్టం అయిపోయింది. అందుకోసం ఆ బ్రిడ్జి చేస్తే బాగుంటుందని మాకు. ये रास्ते में आगो लाइटिंग नहीं है। रात के टाइम बच्चों को स्कूल से लेकर जाने 8 बजती है, 8 बजे थोड़ी रात होती है। ब्रिज के पास उजाला बोलने का नहीं। ये नवा ब्रिज स्टार्ट हुआ तो हमारा अच्छा था, आने जाने तकलीफ होती है। वो नहा को वो छोटा हो गया रोड, आने जाने की इसमें ट्रैफिक जाम हो जाती है। बच्चों को सुबह को छोड़ने ट्रैफिक जाम होती है, रात को 7:30 को स्कूल छूटती है, लेकर जाने भी लेट हो रहा है। यहाँ बहुत अंधारा है, लाइटिंग्स डाले तो अच्छा था। गवर्नमेंट को रिक्वेस्ट है हमारा। చెప్పండి అన్న, మీకు ఈ బ్రిడ్జ్ ఆగిపోవడం వల్ల ఎటువంటి సమస్యలు మీకు రోజు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? మాకు కొద్దిగా ఇబ్బంది ఉంది సార్. ఇక్కడ వర్షం వచ్చే ఇక్కడ బ్రిడ్జ్ ఎక్కుతుంది, కొద్దిగా బ్రిడ్జ్ ఎక్కినప్పుడు ఆఫ్ చేస్తారు. మా ప్రాబ్లం అది తొందరగా మాకు తయారైంది అనుకో మాకు బాగుంటది. ఎన్ని రోజుల నుంచి ఈ సమస్య ఎదుర్కొంటున్నారా మీరు? ఇది మాలో వర్షం వచ్చిందంటే కష్టమే సార్. మాకు వర్షాకాలం వల్ల కొద్దిగా కష్టమే, భయమే కొద్దిగా. అది ఓపెన్ అయింది అనుకో మాకు బాగుంటది. రాత్రి అర్ధరాత్రి కానీ వెళ్ళిపోతాం, నీళ్ళు వచ్చాయని భయం ఉండదు కదా. హైట్ ఉంది కాబట్టి మాకు బాగుంటది. ఎక్కడ మీరు ఎక్కడ ఉంటున్నారు? ఇక్కడ వైష్ణవ్ సార్. అంటే ఈ పక్క మొత్తం ఎన్ని పల్లెలకి ఇదే కనెక్టివిటీ? ఈ గడావల నందుకొట్ల వరకు సార్ వెళ్ళిపోతారు రోడ్డు. ఈ రోడ్డు మటుకు టౌన్ లో ఉంటే వెళ్ళిపోతారు జనాలు వర్షంగా. కానీ మాకు ప్రాబ్లం ఆ రోడ్డు, ఆ బ్రిడ్జి తయారైతే మాకు బాగుంటుంది సార్. ఎప్పటికైనా మాకు బాగుంటది. దానికోసం మేము కూడా ఎదురుస్తున్నాం. ఎవరెవరు చేస్తారని మేము ఆశిస్తున్నాం. వాళ్ళ దయాధర్మం అది. ఇంకా అది సార్ మాకు కావాల్సింది. ఎక్కువైనారు మమ్మల్ని, మా ప్రజల్ని. ఇప్పుడు మీరు ఉన్నారు కాబట్టి దయచేసి గౌరవనీయులైన చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ సార్ కావచ్చు, మీరు దయచేసి లోకేష్ సార్ కావచ్చు, మా వైఎస్ఆర్ నగర్ ప్రజలని, మన నంద్యాల ప్రజల్ని మీరు కాపాడాల్సిందిగా మేము కోరుకుంటున్నాను. పరిస్థితి ఇక్కడ గతంలో వచ్చిన వరదలలో అయితే ఈ రోడ్ అయితే పూర్తిగా ఈ దెబ్బతిని గుంతలు గాయం అయిందని చెప్తున్నారు. గుంతలను అయితే ప్రభుత్వం అయితే పూడ్చింది. అలాగే ఇక్కడ భారీ వాహనాలు వెళ్లకుండా ఒక బ్యారికేడ్ అయితే ఏర్పాటు చేశారు. మీరు చూడొచ్చు. తాత్కాలిక చర్యలు అయితే చేపట్టారు, కాదనడం లేదు ప్రజలు. కాకపోతే ఇక్కడ రాత్రిపూట తిరగడానికి స్త్రీలకు గానీ పిల్లలకు గానీ ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే లైటింగ్ అనేది లేదని చెప్తున్నారు. లైటింగ్ లేకపోవడం వల్ల ఇక్కడ చాలా ఇబ్బందుల కోసం కొన్ని అసాంఘిక కార్యకలాపాలు కూడా జరుగుతున్నాయని కూడా వీళ్ళు చెప్తున్నారు. కాబట్టి త్వరితగతిన ఈ బ్రిడ్జ్ పూర్తి చేయాలని ప్రజలందరూ కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తారు. కెమెరా పర్సన్ న్యాయమతులతో కిషోర్, సుమన్ టీవీ, కర్నూలు, నంద్యాల, ఉమ్మడి జిల్లా.